నేను సోరపల్లి సీతారాములు, సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను. ఈరోజు మన ఎస్ఎల్ఆర్ యాట్ ది 5 యూట్యూబ్ ఛానల్కు మనం తీసుకునే అంశం ఏమంటే చెరువులు, చెరువు కట్టలు, శిఖం భూములు, మరి ఇవి గ్రామ రక్షణ నిధులు. ఈ అంశాల మీద ఈరోజు మాట్లాడుకుందాం. మరి చెరువు అని అంటే మరి చెరువులో నీళ్లు ఉండటాన్ని మరి ఆ చెరువు నీళ్లు నిండగా ఉంటే మరి ఆ నీళ్లు మరి నిల్వ చేసేటటువంటి కట్టలు, మరి దానికి పైన పక్కల ఉండేటటువంటి భూములు, వాటిని శిఖం భూములు అంటారు. మరి ఇవన్నీ నీళ్లు ఇవన్నీ కూడా గ్రామ నీటి రక్షణ నిధులు. మరి ఈ రక్షణ నిధులు మరి ఎందుకు ఉన్నాయనంటే మరి ఆ నీటిని ఉపయోగించుకొని ప్రజలంతా కూడా మంచిగా పంటలు పండించుకొని మరి సుభిక్షంగా మరి జీవనం కొనసాగించడానికి ఆ ఊరి ప్రజల కోసం ఏర్పాటు చేసినవి మరి ఈ చెరువులు, చెరువు కట్టలు, మరి చెరువు శిఖం భూములు. మరి అంటే పూర్తిగా నిండని ప్రాంతాన్ని శిఖం భూమి అంటారు. చెరువు పూర్తిగా నిండినా కూడా మరి ఇంకా కొంత భూమి నిండకోకుండా ఉన్నదాన్ని శిఖం భూములు అంటారు. మరి ఇక ఈ ఫస్ట్ విషయం ఏమంటే శిఖం భూములు అంటే నీళ్లు మనకి అవసరాలకు సరిపోను సెల్లో ఉన్న పూర్తిగా నీటి నిల్వ ఉండంగా కూడా మరి ఇంకా కొంత భాగం చెరువులోని భూమి నిండక మరి అది ఖాళీ భూమిగా ఉండటాన్ని దాన్ని చెరువు శిఖం అంటారు. ఈ చెరువు శిఖ భూమిని మరి ఆ శిఖం పై వైపున ఎవరైతే ఉన్నారో మరి వారు దాన్ని మరి ఆక్రమించి మరి అన్యాక్రాంతం చేసి మరి ఇతరుల పాలు అయ్యి మరి అట్లా మరి వాటిని ఆ భూమిని వారు ఆక్రమించుకొని దానిలో వారి సొంత భూమిలాగా పండించుకోవటం, మరి పంటలు పండించుకోవటం, ఇతరటువంటి మరి కొంతమంది అయితే అమ్ముకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి వాటిని కూడా మరి వీటి మీద మరి ఎప్పుడు పర్యవేక్షణ మరి గ్రామంలో ఉన్న గ్రామ కార్యదర్శి మరి గ్రామ సర్పంచి వీరి బాధ్యత. మరి చాలా వరకు మరి ఇదంతా సూచి చట్టం చూడనట్టుగా వ్యవహరించడం వల్ల మరి ఆ చెరువు శిఖం భూములు మరి వాటిని మరి ఇతర ప్రైవేటు వ్యక్తులు మళ్ళీ దాంట్లో కూడా పేదలు కాకుండా భూమి ఉన్న వాళ్ళే మరి వారికి ఎంతో కొంత బతకడానికి భూములు ఉన్న వాళ్ళే మరి దాన్ని ఆక్రమించి మరి సాగు చేసుకొని మరి ఒకవేళ దాన్ని నిజంగా ఆక్రమించుకొని మరి కొంత బతకటానికి భూమి లేని వాళ్ళు చేసుకుంటే మరి అది కొంతవరకు గ్రామ అభివృద్ధిలో అది కూడా భాగమే అనుకోవచ్చు. మరి కానీ అట్లా కాకోకుండా మరి ధనవంతులే వాటిని మళ్ళీ ఆక్రమించుకొని చేయటం, వాటిని మరి వీటిని గ్రామ కార్యదర్శి మరియు గ్రామ ప్రెసిడెంట్ వీరు నిరోధించాలి. వీరి మాట వినప్పుడు మరి వారు మరి మండల అధికారుల ద్వారా మరి వాటిని నిరోధించి మరి ఆ గ్రామ రక్షణ నిధి అయినటువంటి దాన్ని మరి కాపాడి మరి అవసరమైతే ప్రతి సంవత్సరం ఒకరికి చొప్పున మరి పేదవారికి వాటిని మరి ఉట్టిగా చేసుకోవడానికి ఈ యొక్క వ్యవస్థలో మరి చర్యలు తీసుకోవాలని మరి తెలియజేస్తున్నాము. ఇంకా మరి రెండవది చెరువు శిఖం భూమి విషయం మాట్లాడినాం. మరి రెండవది చెరువు కట్ట నీళ్లు నిల్వ ఉండటానికి మరి చెరువు కట్టలు చాలా పెద్దగా మరి కట్టలు కట్టడం వల్ల మాత్రమే ఈ మరి కొన్ని వందలాది ఎకరాలకి మరి నీరుని అందించి మరి ఆ గ్రామంలో ప్రజలు మంచిగా మరి ఆర్థికంగా మరి ధాన్యం పరంగా మరి మంచిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకోకుండా మరి ఈ చెరువు కట్టలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని కూడా ఇవాళ మరి అనేక మంది ప్రజలు అంటే ఆ చెరువు కట్టకి ఆడుకున్న వాళ్ళంతా కూడా మరి
మరి వారు కూడా భూస్వాములు అయ్యి ఉండి వారికి కూడా భూమి నుండి కూడా మరి వారు ఆ స్థలాన్ని ఆ కట్ట స్థలాన్ని మరి కట్ట కలిగిన స్థలాన్ని కొంత పోడులాగా దాన్ని తీసేసి మరి వారి యొక్క కొద్దిగా భూమి ఉన్న దాంట్లో ఆ భూమిలో దీన్ని కలుపుకొని మరి ఆ విధంగా కట్టకి ముప్పు వచ్చి తద్వారా మరి ఆ కట్ట తెగే అవకాశాలు మరి కల్పించబడుతున్నాయని మరి ఇటువంటివి కూడా మరి ఎక్కడ చెరువు పక్కన మరి చెరువు కట్టకి ఒక మరి డ్యాబు అంటే అనగా మరి హద్దురాళ్ళు ఈ చెరువు కట్టలకు మరి హద్దురాళ్ళు ఖచ్చితంగా చెరువు కట్టలకు కానీ చెరువు చుట్టూ కానీ అందరూ అధికారులు కలిసి మరి వాటిని హద్దురాళ్ళని మరి పెట్టినట్టయితే గ్రామ రక్షణ నీటి వ్యవస్థ అయినటువంటి ఈ చెరువు నీళ్ళతోటి మరి మంచిగా గ్రామం సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉందని తెలియజేస్తూ మరి ఆ విధంగా మరి ఆ కట్టలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఎవరు కూడా మరి ఆక్రమించుకోకుండా చేసి మరి ఒకరిని చూసి ఒకరు ఆ విధంగా చెరువు కట్టలను తవ్వి వాళ్ళ వ్యవసాయ భూములుగా మార్చుకునే పద్ధతిని నిరోధించాలని, అదేవిధంగా మరి కట్ట మీద సురక్షితంగా వాహనాలు మరియు ట్రాక్టర్లు ఇతర వాహనాలన్నీ కూడా సురక్షితంగా వెళ్ళటానికి మరి ఆ కట్ట పైన మరి సిమెంట్ రోడ్డా లేదా తార్ రోడ్డు పటిష్టంగా చేసి మరి ఆ చెరువు కట్ట ఏదైతుందో ఆ చెట్టుకి మరి ఏవో మొక్కలు కాకోకుండా పండ్ల మొక్కలు మరి ఈత చెట్లు ఇవన్నీ మరి ఇరువుగా పెంచడం వల్ల మరి అటు గీత కార్మికులకు మంచి ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా మరి ఈ పండ్ల మొక్కలు వేయటం వల్ల పండ్లు మరి చెట్లు కాపుకి వచ్చినప్పుడు ఆ పళ్ళు మరి ఆ కాసిన పళ్ళని కోతులు లాంటివి మరి వనజీవరాశులు తిని మరి ఇళ్ళ మీదకి మరి రాకోకుండా అవి దాడులు చేసి మరి జనాలు గాయాల పాలు కాకోకుండా మరి మంచిగా ఉండాలి అని అంటే మరి ఈ యొక్క గ్రామ ప్రజల మరి ఉమ్మడి నిధి అయినటువంటి చెరువులో నీళ్లు చెరువు కరకట్టలను మరి రక్షించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద మరి అధికార వ్యవస్థ మీద ఉందని మరి ఈ సవివరంగా తెలియజేస్తూ ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టి మరి గ్రామ రక్షణ నిధి చెరువుల నీళ్ళని మరి ఖచ్చితంగా ప్రజలకి అవసరాలు తీరటానికి ఉపయోగించడానికి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకొని మన రాష్ట్రంలోనూ మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చెరువుల యొక్క ఆక్రమణలను తొలగించి మరి ఈ విధమైనటువంటి ప్రజలకు మరి ప్రజల అవసరాలకి నీళ్లు నుంచి ఆ యొక్క గ్రామాభివృద్ధికి ప్రజల అభివృద్ధికి మీరంతా చర్యలు తీసుకోవాలని ఈ రెవెన్యూ వ్యవస్థను మరియు మరి గ్రామంలో ఉండే అధికార వ్యవస్థను మీరందరినీ కోరుతున్నాం. అదే ఇప్పుడు ఆ చెరువులో చేప పిల్లలు మరి పెంచుకోవటానికి మరి సభ్యులకి మరి అవకాశం మరి దాని ద్వారా మరి ఒక 100-200 కుటుంబాలు పెద్ద చెరువు అయినప్పుడు 200 కుటుంబాలు కూడా మరి ఆ చేపల్ని ఆ చెరువులో పెంచుకొని మంచిగా సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందడానికి మరి అభివృద్ధిలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని ఈ అవకాశాలని మరి మీరంతా తప్పకుండా మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ వెసులుబాటుని తప్పకుండా ఈ అధికార వ్యవస్థ ద్వారా గ్రామంలోని అధికారుల ద్వారా మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్వారా మరి ఈ యొక్క రక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం అంటే తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ అందరికీ ఈ యొక్క అధికార యంత్రాంగానికి మరి రాజకీయ యంత్రాంగానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. జై భారత్.